guys, good morning. Welcome back to another episode in Soumya Diaries. సో ఇది నా డే 7. కాశ్మీర్లోనైతే మా ట్రిప్ అయిపోయింది కంప్లీట్గా. సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గామ్, వైష్ణవిదేవి టెంపుల్ మొత్తం అన్నీ చూసుకోవడానికి మాకు 5 days పట్టింది ట్రావెలింగ్ తీసేస్తే ఢిల్లీ నుంచి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళే బదులు మధ్యలో పంజాబ్లో స్టే చేసి ఈరోజు నైట్ అమృత్సర్లోని రేపు మార్నింగ్ టెంపుల్ చూసుకొని అండ్ వాఘా బార్డర్ చూసుకొని ఓవర్ నైట్ జర్నీ టు ఢిల్లీ అన్నమాట. లాస్ట్ నైట్ స్టే చేసిన హోటల్ అన్నమాట ఇది. ఫుడ్ ఈజ్ గుడ్, రూమ్ ఈజ్ ఆల్సో గుడ్, అకామిడేషన్ అంతా బాగుంది. సో స్టే ఈజ్ ఆల్సో గుడ్. కానీ కంపారిటివ్లీ టు సోన్మార్గ్ అండ్ గుల్మార్గ్, పెహల్గామ్ చాలా కూల్ ఉందన్నమాట. నేనేమనుకున్నానంటే పెహల్గామ్ ఓన్లీ హిల్ స్టేషన్ ఉంటుంది అనుకున్నాను. బట్ గుల్మార్గ్ కన్నా సోన్మార్గ్ కన్నా నాకు పెహల్గామ్లో చాలా చల్లగా అనిపించింది. నాకే కాదు అందరికీ చాలా చల్లగా అనిపించింది. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి మీరు. ఫ్రమ్ 4 to 40 degrees ఎలా ఉంటుంది అన్నది నేను ఆలోచిస్తున్నాను. సో ఈరోజు అంతా జర్నీయే, కొంచెం హెక్టిక్ ఆఫ్ కోర్స్, బట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ రైట్ మన డెస్టినేషన్కి. యా, లెట్స్ గో. Hey guys, good morning. Welcome to the last episode of Kashmir Diaries. సో ఈరోజు నేను మీకు చెప్పాను కదా, కంప్లీట్గా పంజాబ్ అయితే వచ్చేసాము. ఇప్పుడైతే పంజాబ్లో ఉన్నాము. నిన్న నైట్ 12 o'clock అయిందనమాట వచ్చేసరికి. సో ఫుల్ టైర్డ్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:30, 11 అయింది. నౌ వీఆర్ గోయింగ్ టు అమృత్సర్ టెంపుల్. సో ఈరోజు సండే అండ్ ఈరోజు పంజాబీస్ ఏదో ఫెస్టివల్ అంట. అక్కడ రష్ ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. మా ఎనర్జీస్ అయితే ఫుల్ లో ఉన్నాయి. ఏదో లాస్ట్ డే కదా ఆల్రెడీ, అంటే కూల్ క్లైమేట్ నుంచి ఒకేసారి మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేసరికి బాడీస్ అసలు రెస్ట్ లేదన్నమాట. హలో. సో ఇప్పుడైతే అమృత్సర్ టెంపుల్కి వెళ్తున్నాము. లెట్స్ గో. Hi. Hi. Where are we going now? Golden Temple. Yeah. Okay, so today we are in Amritsar. Okay. It's called the Holy City. Okay. And we are heading towards Golden Temple. It's such an iconic landmark. So after that we are going to the Amritsar market to do some shopping and have some lassi. Post that we are heading towards Wagah border. And the rest I think Soumya will keep you stay tuned with the rest. Okay, so that's the plan for today. And stay tuned to Soumya's vlog. Yeah. And today is Punjabi's festival, right? Baisakhi. What was the festival? Baisakhi festival. Baisakhi. Baisakhi. It's very similar to our Sankranti and Yeah, other and stuff. Let's go. Bye, Sat Shri Akal. Sat Shri Akal.
పంజాబీ ఫీల్స్ ఉంటే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతమంది పంజాబీస్ మధ్యలో ఉండడం. ఇట్స్ వెరీ నైస్, చాలా నచ్చింది నాకు ఈ వైబ్, ఈ టెంపుల్ వైబ్, వీళ్ళ కల్చర్ చాలా బాగుంది. గైస్ ఫస్ట్ అయితే ఎంటర్ అయ్యాక అక్కడ చేతులు వాష్ చేసుకున్నాము. ఆ తర్వాత లెగ్స్ వాష్ చేసుకోవడానికి ఇలా పెట్టారు, సో దట్ శుద్ధి అవుతుందని చెప్పేసి. టెంపుల్ అయితే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి, కాకపోతే లైన్ చూసారా ఎంత ఉందో. విల్ ట్రై టు గో 2 o'clock కల్లా మేము రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయ్యింది. వెళ్ళగలమా లేదా అన్నది చూద్దాం. సో లైన్ ఏదైతే ఉందో నేను ఇందాక మీకు చూపించింది, అది లోపలికి వెళ్ళాక లైన్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారో. ఈరోజు వాళ్ళు పండగ అవడంతో రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మా బ్యాచ్ వచ్చేసి బయట నుంచే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము వీళ్ళకి అడిగాము 2 hours నుంచి 2.5 hours, మ్యాక్సిమం 3 hours టైం అయితే పడుతుంది లోపలికి వెళ్ళటానికి. సో మాకైతే ఈరోజు అదృష్టం లేదు వెళ్ళటానికి. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తాను. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మేము ఇక్కడైతే షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. జుమ్కాస్ అండ్ ఈ చెప్పులు తీసుకున్నాను నేను. ఇంకా అలా మెల్లగా షాపింగ్ చేసుకుంటూ 2 కదా, ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అయింది. సో వీ హ్యావ్ 45 minutes మోర్. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్న బ్రదర్స్ ధాబా అనేది చాలా ఫేమస్ అనమాట. మేమైతే ర్యాండమ్గా వచ్చాము, కానీ మా ఫ్రెండ్స్ కూడా ఈ ధాబానే సజెస్ట్ చేశారు. సో మా లంచ్ అయితే అయిపోయింది. టైం 1:55. మేము 5 minutesలోనే ఇప్పుడు ట్యాక్సీ దగ్గరికి వెళ్ళిపోవాలి. 2 ఇచ్చారు వాళ్ళు మాకు టైము. టుక్ తీసుకుంటే 5 minutesలో దింపేస్తాడు. సో ఇదే మేము వచ్చిన డాబా. ఫుడ్ అయితే చాలా బాగుంది. గైస్ మాదైతే గోల్డెన్ టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మేము వాఘా బార్డర్కి వచ్చామన్నమాట. సో టైం వచ్చేసి 3:30 అయ్యింది. ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ సీట్స్ అవి బ్లాక్ చేసుకోవాలి. మొత్తం అక్కడ జరిగిందంతా చూడటానికి చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. హాయ్, వేర్ డిడ్ వి కమ్? So we are at the Wagah border. As you can see, that is Pakistan over there, the fenced land, and this is the part of India. So we are heading there now. So let us see how. Yeah,
గైస్ మీరు చూసినట్లయితే ఇదిగో ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంది ఈ పోల్ మీద, ఆ పోల్ మీద పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంది. జస్ట్ బార్డర్లో ఉన్నామన్నమాట మనం. సో నాకైతే జలియన్ వాలా బాగ్ చదువుకున్న హిందీ లెసన్స్, మా శ్రీదేవి మ్యామ్ చెప్పిన హిందీ లెసన్స్ అండ్ సోషల్ హిస్టరీలో చదువుకున్నవి అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇక్కడ జరిగిన వార్స్ ఏంటి, అసలు ఎందుకు సెపరేట్ అయ్యింది, ఇంకా ఒక ట్రెడిషన్ లాగా ఇద్దరు వచ్చి లైక్ పాకిస్తాన్ నుంచి ఫ్యూ సోల్జర్స్ అండ్ ఇండియా నుంచి ఫ్యూ సోల్జర్స్ గేట్ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసుకోవడం అండ్ ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈరోజు లైవ్లోని మనం చూద్దాము అసలు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఇక్కడ వైబ్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఎవ్రీడే అన్నది. యా లెట్స్ గో. జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక, బతుకే వందే మాతరం ఓ సైనిక, నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక.